హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సౌజు లైఫ్ స్టైల్. ఫ్రెండ్స్, నేనైతే కొత్త ఎంబ్రాయిడింగ్ మిషన్ తీసుకున్నాను అనమాట. అది నేను మీతో షేర్ చేసుకుంటున్నాను చాలా రోజుల తర్వాత అనమాట. మొత్తానికైతే ఎంబ్రాయిడింగ్ మిషన్ అయితే తీసేసుకున్నాను. HSW 5C తీసుకున్నాను అనమాట. అన్ సీజన్లో తీసుకుంటే నాకు కొంచెం ట్రైన్ అవుతుందని ఈ టైంలో తీసుకున్నాను అనమాట. సో నాకైతే చాలా బాగా నచ్చింది. చాలా సెర్చ్ చేశాను, దట్టు ప్రతి ఒక్కటి సెర్చ్ చేసి HSW చాలా బాగుంది, మెయిన్ మనకు సర్వీసింగ్ కదండి, సర్వీసింగ్ కూడా చాలా బాగుంది అనేసి అది తీసుకున్నాను అనమాట. సో ఇక్కడికైతే అన్నయ్య వాళ్ళు, మా రాజన్నయ్య వచ్చాడు. పిల్లలు సెలవులు కాబట్టి పిల్లలు కూడా వచ్చారనమాట. సో ఈరోజు అయితే ఏకాదశి ఆదివారం అయింది. సో ఈరోజు ఓపెన్ చేయాలని నాకు కోరిక ఉండింది. సో సక్సెస్ఫుల్గా అయితే ఆ రోజు నేను పూజ అయితే మొదలు పెట్టామన్నమాట. సో ఎర్లీ మార్నింగ్ చేద్దాం అనుకున్నాము, కుదరలేదు. అన్నయ్య వాళ్ళు వచ్చేసరికి కొంచెం లేట్ అయింది. ఇక్కడైతే పవనయ్య గారు పిల్లలతోటి చక్కగా వినాయకుని స్తోత్రం అయితే చెప్పిస్తున్నారు. పిల్లలు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారనమాట. ప్రతి ఒక్క మంత్రం కూడా మాతో ఎలా చెప్పిస్తున్నారు. సో వాళ్ళు కూడా అనుకుంటే చాలా బాగా అనిపించింది. సో నితీష్ కూడా వచ్చాడనమాట. తను హైదరాబాద్లో ఉంటున్నాడు కదా, సో వాడు కూడా వచ్చాడు. నాకు ఏంటంటే పిల్లలందరూ రావడంతో కొంత హ్యాపీ అనిపించింది అనమాట. సో మొత్తానికైతే సక్సెస్ఫుల్గా కంప్యూటర్ ఎంబ్రాయిడరింగ్ మిషన్ అయితే తీసేసుకున్నాను. వీడియోస్ అయితే పెడదామనుకుంటున్నాను, వీలవ్వట్లేదు. సో ఇప్పటి నుండి అయితే ఎక్కువగా బ్లౌజ్ వీడియోస్ అయితే పెడదామనుకుంటున్నాను. ఆటోమేటిక్గా మిషన్ తీసుకున్నామంటే ఇంకా అంతే కదండి. సో బ్లౌజ్ వీడియోస్ అయితే తీసుకుందాం అనుకుంటున్నాను. ఇక్కడైతే భవిజ్ఞ అయితే చాలా హ్యాపీ అనమాట. ఎందుకంటే మా బోటెక్ పేరు కూడా భవిజ్ఞ కదండి, అన్నయ్య చిన్న కూతురు అనమాట. సో తనతోటే ఓపెన్ చేపిద్దామనేసి తనని రమ్మన్నాను. సో ఆ రోజు వచ్చారనమాట. 9:30 అలా అయింది. ఇంకా తనైతే అందరికీ చెప్పిందంట, మా అత్తయ్యకి నేనంటే చాలా ఇష్టం, నాతో ఓపెన్ చేయిస్తుంది అది అనేసి. సో చాలా ఇష్టం అనేసి చెప్పిందనమాట. ఇంకా ఇక్కడైతే ఫస్ట్ అయితే గణపతి పూజ చేయిస్తున్నారు పవనయ్య గారు. సో మా ఇంటి పక్కన, అమ్మ వాళ్ళ ఇంటి పక్కన అనమాట. సో ఎవరు కూర్చోపోయినా భవిజ్ఞ మాత్రం ఇంకా అక్కడే కూర్చొని మేము ఎలా చేస్తే అలా చేస్తుంది అనమాట. చాలా రోజులు అవుతుంది వాళ్ళు కూడా ఏంటంటే పూజలు అవి ఇంత చేయక. సో మేము ఇక్కడ అక్షింతలు వేస్తే అక్కడ. సో ఇప్పుడైతే ఆయుధ పూజలాగా అంటే మిషన్కి పూజ చేస్తున్నాను అనమాట. దసరా టైంలో చేస్తారు కదా, సో అలా అనమాట. సో అక్కడ తమలపాకు పెట్టేసి ఇంకా అక్షంతలన్నీ అక్కడ వేసేస్తున్నాము. మిషన్ కదండి. సో ఇంకా మిషన్కి కట్టేవి అవి అన్నీ పెట్టేసి ఇంకా పూజ చేయిస్తున్నారనమాట పవనయ్య గారు. సో చాలా బాగా చేశారనమాట. చాలా మంచిగా వివరిస్తూ చేశారు. నాకు చాలా బాగా నచ్చింది. మా వారికి కూడా చాలా ఇష్టం అనమాట ఇలా అంటే వివరిస్తూ చెప్పడం అనేది. ఇంకైతే ఇప్పుడు మంగళహారతి ఇచ్చేస్తున్నాం. అంటే వినాయకుడి పూజ అయిపోయింది అండ్ అమ్మవారి పూజ కూడా అయిపోయింది. త్రిమూర్తులు అన్నమాట అయిపోయింది. హారతి ఇచ్చేస్తున్నాం. నెక్స్ట్ వచ్చేసి ఇంకా రిబ్బన్ కటింగ్ ఉందన్నమాట. ఏంటంటే భవిజ్ఞకి కోరిక రిబ్బన్ కటింగ్ చేయాలి అనేసి. సో నెక్స్ట్ అయితే రిబ్బన్ కటింగ్ చేసేస్తాము. మొత్తానికైతే సక్సెస్ఫుల్గా మిషన్ అయితే తీసేసుకున్నాను. ఒక వారం అవుతుంది అనుకుంటాను, వారం ఇంకా 15 days అవుతుంది. అసలు టెన్షన్ అనమాట. మిషన్ వస్తుందా రాదా, వస్తే ఎలా ఎక్కడ సెట్ చేయాలి. షాప్లో అయితే సెట్ చేయలేదు, నేను పైన రూమ్లో పెట్టేసుకున్నాను. నాకు ట్రైన్ కావాలి కదా. సో ఇక్కడైతే ఇప్పుడు కటింగ్ అవుతుంది చూడండి. ఇంకా రిబ్బన్ కట్ చేస్తూ భవిజ్ఞ అయితే చాలా సిగ్గుపడింది అండ్ హ్యాపీ అనమాట వాళ్ళు. ఇంకా నాన్న ఉంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేవారు. ఇలా సక్సెస్ఫుల్ కావడం అనేది ఆ డాడీకి చాలా ఇష్టం అనమాట. సో అన్నయ్య వాళ్ళు, వదిన, పిల్లలు, ఇంకా అమ్మ అయితే రాలేదన్నమాట, ఇంటి దగ్గరే ఉండింది, నేను రాను అనమాట. సో ఫస్ట్ టైం అయితే ఇంకా వినాయకుడు బొమ్మ వేద్దామనేసి వేసాము. అటు సైడ్కున్నవేమో డెమో ఇస్తారు కదా, వాళ్ళు వేశారనమాట ముందు రోజు.
ఇంకా ఈరోజైతే మేము స్టార్ట్ చేసాము. సో ఇదండి వీడియో. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.